మీరెప్పుడైనా మీ శత్రువు గర్వం వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే దానికి పరిష్కారం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా? ఆగండి. ఈరోజు నేను మీకు ఆచార్య చాణక్యుడు చెప్పిన 8 రహస్యాల గురించి చెప్పబోతున్నాను. ఇవి ఎలాంటి శత్రువు గర్వాన్నైనా చిదిమేస్తాయి. ఈ రహస్యాలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని అవలంబిస్తే శత్రువు తన పరాజయానికి తానే కారణమవుతాడు. మీరేమీ చేయకపోయినా అతను తెలియకుండానే ఈ సూత్రాలు అతనిని ఓడిస్తాయి. ఈ సూత్రాలు శతాబ్దాలుగా చాలామందికి శక్తినిచ్చాయి. కానీ ఇవి మీ రక్షణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఫ్రెండ్స్, నేను మీకోసం వీడియోలు తయారు చేయడానికి చాలా కష్టపడతాను. నా కష్టానికి మీరు ఒక లైక్ చేసి ఏదో ఒక కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి. మొదటి రహస్యం, శత్రువుని బాగా తెలుసుకోవడం. చాణక్యుడు చెప్పినట్టు యుద్ధం గెలవడానికి ముందు శత్రువు యొక్క ప్రతి బలహీనతను అర్థం చేసుకోవాలి. అతని బలాలేమిటి, అతనికి అంత గర్వం ఎందుకు, అతని స్నేహితుడెవరు, అతని బలహీనత ఎక్కడ, ఇవన్నీ తెలుసుకోండి. కొన్నిసార్లు కోపంలో నేరుగా దాడి చేస్తాము, కాని చాణక్యుడు ముందు సమాచారం సేకరించమని సలహా ఇస్తాడు. వేటగాడు జంతువులను వేటాడేటప్పుడు వాటి అలవాట్లు తెలుసుకున్నట్టు శత్రువు గర్వాన్ని అణచాలంటే అతని బలహీనతను కనుగొనండి. నేను వ్యక్తిగతంగా గమనించాను, ఎవరి గురించైనా ఎక్కువ తెలిసినప్పుడు వారి భయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వారి గర్వం నాశనమవుతుంది. ఈ రహస్యాలను అవలంబిస్తే శత్రువు ప్రతి కదలికను ముందుగానే అంచనా వేయవచ్చు. మరో రహస్యం, ఓపిక పాటించి సరైన సమయం కోసం ఎదురుచూడటం. చాణక్యుడు చెప్పినట్టు తొందరపాటు దాడి తరచుగా పరాజయానికి దారితీస్తుంది. శత్రువు శక్తివంతుడు, అహంకారి అయితే అతన్ని అతని గర్వంలో మునిగిపోనివ్వండి. అతను తనంతట తాను తప్పులు చేస్తాడు, ఎందుకంటే గర్వం మనల్ని అంధులను చేస్తుంది. మీరు నిశ్శబ్దంగా సిద్ధమవుతూ అవకాశం వచ్చినప్పుడు దాడి చేయండి. జీవితంలో తొందరపడి కోపగించేవారు ఓడిపోతారు, ఓపిక గలవారు గెలుస్తారు అని తరచుగా చూస్తాము. మనలో ఎదురుచూడలేని బలహీనత ఉంది, కానీ చాణక్యుని వ్యూహాన్ని అవలంబిస్తే శత్రువు గర్వం స్వయంగా తన సమాధిని తానే తవ్వుకుంటుంది. మీరేమీ చెయ్యకుండానే అది స్వయంగా పడిపోయి మీరు విజయవంతమవుతారని ఊహించుకోండి. ఎంత సంతోషం కలుగుతుందో. మూడవ రహస్యం, కపటం, మోసం ఉపయోగించటం. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, శత్రువుని ఓడించడానికి నేరుగా యుద్ధం అవసరం లేదు. అతనికి తప్పుడు సమాచారమిచ్చి మార్గం తప్పించండి, తద్వారా అతను తప్పు అడుగు వేస్తాడు. అహంకారి అయిన వ్యక్తి సులభంగా మోసపోతాడు, ఎందుకంటే అతను తన్ను తాను అత్యంత తెలివైన వాడిగా భావిస్తాడు. మీరు బలహీనులని అనుకునేలా చేసి వెనక నుంచి కదలండి. ఇది కొంచెం కష్టమనిపించవచ్చు, కానీ నిజ జీవితంలో చాలా ఉపయోగకరం. ఉదాహరణకు, ఆఫీసులో కాలీగ్ మిమ్మల్ని అవమానిస్తే నేరుగా ఎదుర్కోకండి, బదులుగా నిశ్శబ్దంగా మీ శక్తిని పెంచుకుని అతన్ని మార్గం తప్పించండి. చాణక్యుని ఈ ఉపాయం చాలా ప్రమాదకరం. శత్రువుకి తెలియకుండానే అతని గర్వం చిదిమేస్తుంది. నాల్గవ రహస్యం, శత్రువు సహచరుల మధ్య విభేదాలు సృష్టించడం. శత్రువు శక్తివంతుడైతే అతని గర్వంపై మాత్రమే ఆధారపడకండి. అతని స్నేహితులు, కొలీగ్స్ లేదా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించండి. చాణక్యుడు చెప్పినట్టు అనేక శత్రువుల మధ్య ఒకరితో రాజీ చేసుకుంటే మిగతావారు బలహీనులవుతారు. అహంకారి వ్యక్తి తన సొంత వారిని కూడా అవమానిస్తాడు. ఆ బలహీనతను ఉపయోగించుకోండి. టీంలో విభేదాలు వచ్చినప్పుడు శక్తి చెదిరిపోతుందని అందరం చూస్తాము. మన స్వార్థం కోసం ఇతరులతో కలిసి ఉండటం మానవ స్వభావం. కానీ చాణక్యుని వ్యూహంతో దాన్ని మీ అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ రహస్యం శత్రువుని ఒంటరిగా చేస్తుంది, అతని గర్వం ఆటోమేటిక్గా చిదిమేస్తుంది. ఐదవ రహస్యం, మీ బలహీనతలను దాచి బలవంతుడిలా కనిపించడం. చాణక్యుడు చెప్పినట్టు శత్రువుకి మీ బలహీనతలు ఎప్పుడూ తెలియనివ్వకండి, లేకపోతే అతను అక్కడే దాడి చేస్తాడు. అహంకారి శత్రువు మిమ్మల్ని తనకు భయపడుతున్నారని అనుకునేలా చేయండి, కానీ లోపల సిద్ధంగా ఉండండి. కొన్నిసార్లు మన సమస్యలను భావోద్వేగంతో చెప్పేస్తాము, శత్రువు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. కానీ చాణక్యుని సలహా మౌనంగా ఉండి చిరునవ్వుతో అవకాశం కోసం ఎదురుచూడటం. ఇది చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. జీవితంలో మనం బలవంతులుగా నిలబడినప్పుడు శత్రువు స్వయంగా భయపడతాడు, అతని గర్వం కదలడం మొదలవుతుంది. ఈ రహస్యాన్ని అవలంబిస్తే మిమ్మల్ని అజేయంగా చేసుకోవచ్చు. ఆరవ రహస్యం, అహంకారిని అతని గర్వంలో మరింత చిక్కించుకునేలా చేయడం. చాణక్యుడు చెప్పినట్టు అహంకారిని వినయంతో నియంత్రించండి, అతను ఉన్నతుటని అనిపించేలా చెయ్యండి. పొగడ్తలు చెప్పండి, కానీ
వెనకాల బలహీనతలను బయటపట్టండి. అహంకారులు సులభంగా పొగడ్తలకు మోసపోతారు, తర్వాత తప్పులు చేస్తారు. గర్వం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అది మనల్ని అందులను చేస్తుంది. చాణక్యుని టాక్టిక్స్ అవలంబిస్తే శత్రువు తన శక్తిని తప్పుదారి పట్టిస్తాడు, తన పతనానికి కారణమవుతాడు. స్వీయ పొగడ్తలు ఇష్టపడటం మానవ బలహీనత, కాని చాణక్యుడు దాన్ని ఆయుధంగా మార్చాడు. ఈ రహస్యం ఎంత లోతైనదో చూడండి. రహస్యం గూఢచారుల నెట్వర్క్ లేదా సమాచారం వేయడం. చాణక్యుడు ఎప్పుడూ గూఢచారులను ఉపయోగించేవాడు. శత్రువు ప్రతి కదలికపై కన్ను వేయండి, అతని ప్లాన్స్ తెలుసుకోండి. అహంకారి వ్యక్తి తన సమాచారం లీక్ చేస్తాడు, ఎందుకంటే ఎవరూ తనను ఛాలెంజ్ చేయలేరని అనుకుంటాడు. ఈ రోజుల్లో మీడియా లేదా సంభాషణల ద్వారా ఇది చేయవచ్చు. సమాచారమే శక్తి. చాణక్యుడు దానితో శత్రువుని ముందుగానే ఓడించమని చెప్పాడు. సమాచారానికి శ్రద్ధ ఇచ్చేవారు ఎప్పుడూ ఓడిపోరని నేను చూశాను. ఈ రహస్యాన్ని అవలంబిస్తే శత్రువు గర్వం చిదిమేసే ముందే మీరు గెలిచినట్టే. 8వ అత్యంత ప్రమాదకర రహస్యం మనస్తత్వాన్ని చిదిమేయడం. చాణక్యుడు చెప్పినట్టు శారీరక యుద్ధానికి ముందు మానసిక యుద్ధం గెలవండి. శత్రువుని భయపెట్టండి, అతనికి అభద్రత కలిగించండి, అతని మనసులో సందేహం నాటండి. భయపడే వ్యక్తి మనస్తత్వం చాలా బలహీనం, ఎందుకంటే అతను పరాజయాన్ని ఊహించలేడు. చిన్న చిన్న దెబ్బలతో దాన్ని చిదిమేసి పరాజయాన్ని అంగీకరించేలా చేయండి. జీవితంలో మానసికంగా బలవంతుడైన వాడు శారీరకంగా బలహీనుడైనా గెలుస్తాడని చూస్తాము. చాణక్యుని ఈ ఫైనల్ మూవ్ చాలా ఎఫెక్టివ్. శత్రువు యుద్ధం లేకుండానే ఓడిపోతాడు. ఈ 8 రహస్యాలు చాణక్యుని అమర సూత్రాలు. ఇవి చూస్తే శక్తి మనస్సులోనే కాకుండా హృదయంలో ఉందని చూపిస్తాయి. గర్వం ఎప్పుడూ పడిపోతుంది, ఈ వ్యూహాలు త్వరగా పడగొడతాయి. కానీ గుర్తుంచుకోండి, వీటిని రక్షణ కోసం మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే చాణక్యుడు న్యాయం గురించి కూడా మాట్లాడాడు. ఈ సూత్రాలను ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. మీ జీవితం ఎంత బలవంతంగా మారుతుందో చూడండి. శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ రహస్యాలతో అతని గర్వాన్ని చిదిమేసి నిశ్శబ్దంగా జయించండి. చాణక్యుని బోధనలు నిజమైన విజేత ఎవరో తెలియచేస్తాయి, గొడవ లేకుండా గెలిచేవాడు. కాబట్టి లేచి ఈ సూత్రాలను అవలంబించి మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి. ఇప్పుడు ఈ చాణక్యుని సూత్రాలు శత్రువుని ఓడించే టాక్టిక్స్ మాత్రమే కాదు, మిమ్మల్ని లోపల నుంచి అంత బలవంతులను చేస్తాయి. శత్రువు ఆటోమేటిక్గా చిన్నవాడిలా కనిపిస్తాడు. నిజమైన విజయం శత్రువు మిమ్మల్ని హాని చెయ్యాలనే ఆలోచననే వదిలేసినప్పుడు వస్తుంది. చాణక్యుడు చెప్పినట్టు స్వీయ నియంత్రణ పొందిన వాడిని ఎవరూ ఓడించలేరు. కాబట్టి తదుపరి అడుగు మీ లోపలి బలహీనతలను జయించడం. కోపం, భయం, లోభం, తొందరపాటును జయించినప్పుడు శత్రువు ఎంత శక్తివంతుడైనా మిమ్మల్ని కదలించలేడు. తరచుగా మనం బయటి శత్రువుల కంటే మన మనస్సుతోనే ఎక్కువ ఓడిపోతాము. చాణక్యుడు ఆ మనస్సునే యుద్ధభూమిగా భావిస్తాడు. ఇప్పుడు ఊహించుకోండి, మీ ముందు అహంకారి వ్యక్తి ఉన్నప్పుడు మీరు శాంతంగా ఉండి తక్కువ మాట్లాడి ప్రతిదానికి రియాక్ట్ కాకపోతే అతనికి ఎలా అనిపిస్తుందో. మీరు తనను సీరియస్గా తీసుకోవడం లేదని అనిపించి అతని ఈగో లోపల నుంచి కాలిపోతుంది. చాణక్యుని తత్వశాస్త్రం మౌనం అతి గొప్ప ఆయుధమని చెబుతుంది. మౌనంగా ఉండటం ద్వారా మీ శక్తిని కాపాడుకోవడమే కాకుండా శత్రువుని కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి చెయ్యబోతున్నారో అతను అర్థం చేసుకోలేడు. ఈ అనిశ్చితి క్రమంగా అతని అహంకారాన్ని బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇతరులకు భయం కలిగించవచ్చు. చాణక్యుని మరో బోధ, ప్రతి యుద్ధం చేయదగినది కాదు. కొందరు శత్రువులు చాలా చిన్నవారు, వారితో యుద్ధం చేయడం మీరు తక్కువ అయినట్టు. అహంకారి వ్యక్తి మీరు తన స్థాయికి దిగి ఎదుర్కోవాలని కోరుకుంటాడు, తద్వారా తనకు ప్రాముఖ్యత వస్తుంది. కానీ మీరు అతన్ని ఇగ్నోర్ చేస్తే, అతని మాటలను పట్టించుకోకపోతే అతని గర్వం ఎక్కువగా దెబ్బతింటుంది. తన శక్తి, మాట, స్టేటస్ వ్యర్థమని అనిపిస్తుంది. ఈ ఇగ్నోరెన్స్ చాణక్యుని అతి నిశ్శబ్దమైన కానీ అతి ప్రమాదకర టాక్టిక్. చాణక్యుడు మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఉంచమని కూడా చెప్పాడు. ఎక్కువగా బూస్ట్ చేయకండి, పొగడకండి. అహంకారి శత్రువు మీ ప్రోగ్రెస్కు జెలస్ అవుతాడు. మీరు ఎక్కువగా చూపిస్తే అతను మరిన్ని కుట్రలు పన్నుతాడు. కానీ మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే గొడవ లేకుండా, షో లేకుండా ఒకరోజు అంత దూరం వెళ్తారు. శత్రువు వెనక నుంచి చూస్తూ నిలబడిపోతాడు. ఆ క్షణంలో అతని గర్వం పూర్తిగా చిదిమేస్తుంది. ఎందుకంటే నిజమైన శక్తి గొడవలో కాదు, స్థిరత్వంలో ఉందని అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి. చాణక్యుని నీతులు ప్రతీకారం కోసం కాదు, స్వరక్షణ, స్వాభిమానం కోసం. ఈ సూత్రాలను ఎవరినైనా అవమానించడానికి ఉపయోగిస్తే మీలోనే గర్వం పుడుతుంది. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, గర్వం శత్రువిదైనా మీదైనా చివరికి పతనమే తెస్తుంది. కాబట్టి ఈ సూత్రాలను అవలంబిస్తే మీ ఉద్దేశాలు పవిత్రంగా ఉంచుకోండి. మీ లక్ష్యం శాంతి, స్థిరత్వం కావాలి, ఈగో సాటిస్ఫాక్షన్ కాదు. క్రమంగా ఈ సూత్రాలను అనుసరిస్తే మీ శత్రువులు మారిపోతారని గమనిస్తారు. గతంలో మిమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు దూరంగా ఉంటారు. కొందరు మౌనంగా మారుతారు, కొందరు మార్గం మార్చుకుంటారు.
మరికొందరు గౌరవంతో మీ వద్దకు వస్తారు. ఇవి చాణక్యనీతి యొక్క నిజమైన విజయాలు. ఖడ్గం ఎత్తకుండా, శబ్దం చేయకుండా, ఎదుర్కోకుండా విజయం. చివరిగా గుర్తుంచుకోండి, ప్రపంచంలో అతి ప్రమాదకర వ్యక్తి ఎక్కువగా అరిచేవాడు కాదు, ఎక్కువగా అర్థం చేసుకునేవాడు. చాణక్యుడు మనల్ని అలాంటి వారిగా చేయాలని కోరుకుంటాడు. జ్ఞానవంతులు, ధైర్యవంతులు, వ్యూహాత్మకులు. ఈ విషయాలను వినడమే కాకుండా జీవితంలో అమలు చేస్తే నమ్మండి, ఏ అహంకారి శత్రువు మీ ముందు ఎక్కువ కాలం నిలబడలేడు. అతను మారుతాడు లేదా మీ మార్గం నుంచి తప్పుకుంటాడు. ఇదే చాణక్యుని నిజమైన నీతి. శాంతంగా ఉండు, బలవంతుడివై ఉండు, నిశ్శబ్దంగా విజయవంతమవు. చాణక్యుడు చెప్పినట్టు ప్రపంచంలో అతి గొప్ప మోసం ఆశ. ఎందుకంటే ఎక్కువగా ఆశించినవాడే ఎక్కువగా విరిగిపోతాడు. అందరి నుంచి మంచి ఆశించేవాడు మొదట మోసపోతాడు. సత్యం ఏమిటంటే ప్రపంచం భావోద్వేగాలతో కాదు, స్వార్థంతో నడుస్తుంది. మీ నుంచి లాభం ఉన్నంత వరకు ప్రజలు మీతో ఉంటారు. మీ పని అయిపోయిన రోజు మీ ప్రాముఖ్యత కూడా అయిపోతుంది. ఇది క్రూరం, కానీ జీవిత సత్యం. దీన్ని ముందుగానే అర్థం చేసుకునేవారు మాత్రమే నాశనం నుంచి తప్పించుకుంటారు. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, పేదరికం అతి గొప్ప నేరం. పేదవాడి మాట వినేవాడు లేదు, గౌరవించేవాడు లేదు, అతని మాటలకు విలువ లేదు. సమాజం అతన్ని మంచితనంతో కాదు, స్థితితో జడ్జి చేస్తుంది. అతను ఎంత నిజాయితీగా ఉన్నా ప్రజలు అతన్ని బలహీనుడిగా భావిస్తారు. కాబట్టి చాణక్యుడు ధనాన్ని జీవితంలో అవసరమైన స్తంభంగా భావిస్తాడు. ధనం లేకుండా ధర్మం, జ్ఞానం, గౌరవం కూడా బలహీనపడతాయని చెప్పాడు. ఇది తప్పుగా అనిపించవచ్చు, కానీ ప్రపంచ ప్రవర్తన దీన్నే ప్రతిబింబిస్తుంది. చాణక్యుడు మరో విషయం చెప్పాడు, చాలా మధురంగా మాట్లాడేవాడు లోపల ప్రమాదకరుడు కావచ్చు. ఎప్పుడూ పొగడేవారు మీ మంచి కోరేవారు అని కాదు, తరచుగా వెనకాల ఎక్కువ హాని చేసేవారు ముందు ఎక్కువ పొగడ్తలు చెప్పేవారే. జ్ఞానవంతుడు మాటలతో కాదు, చేతలతో ప్రజలను జడ్జి చేస్తాడు. మధుర మాటలను నమ్మడం స్వీయ మోసం. కాబట్టి ప్రతి చిరునవ్వును సత్యంగా భావించకండి. చాణక్యుడు కోపాన్ని మనిషి అతి గొప్ప శత్రువుగా భావిస్తాడు. కోపం బుద్ధిని అంధం చేస్తుంది, జ్ఞానం పోతే పతనం మొదలవుతుంది. కాబట్టి చాణక్యుడు కోపంలో కూడా శాంతంగా ఉండగలవాడే శక్తివంతుడని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన మరో చేదు సత్యం, సంబంధాలు రక్తంపై ఆధారపడి ఉండవు, అవసరంపై ఆధారపడి ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు అందరూ సొంతవారిలా అనిపిస్తారు, అవసరం అయిపోయినప్పుడు అదే సొంతవారు అన్యులవుతారు. కాబట్టి ఎవరిపైనా అతిగా ఆధారపడటం మూర్ఖత్వం. స్వయం సమర్థుడే సురక్షితంగా ఉంటాడు. తనపై తాను నిలబడటం నేర్చుకునేవాడికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. చాణక్యుడు చెప్పాడు, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించేవాడు స్వయంగా ఎప్పుడూ సంతోషంగా ఉండడు. ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. కొందరు మీ మంచిలో కూడా చెడు కనుగొంటారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలకు కాదు, మీ సూత్రాలను అనుసరించండి. అందరి మాట వినేవాడు తన స్వరాన్ని కోల్పోతాడు. చాణక్యుడు చెప్పాడు, స్త్రీ, అగ్ని, నీరు హద్దుల్లో ఉంటే జీవనమిస్తాయి, హద్దు దాటితే నాశనం తెస్తాయి. ఇవి చెడ్డవి అని కాదు, ప్రతిదీ బ్యాలెన్స్ అవసరమని. భావోద్వేగాలు లేదా కోరికలు కంట్రోల్ లేకపోతే అవే మనల్ని పడగొడతాయి. కంట్రోల్నే నిజమైన శక్తిగా భావిస్తాడు చాణక్యుడు. చాణక్యుని ప్రకారం విద్య అనేది పుస్తకాల్లో రాసినది మాత్రమే కాదు, జీవితంలో ఉపయోగకరమైనది. ప్రాక్టికల్గా బలవంతుడిని చెయ్యని జ్ఞానం భారం. విద్యావంతుడు చదువుకున్నవాడు మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే జ్ఞానం. చాలా చదువుకున్నవారు కూడా జీవిత అవగాహన లేక మూర్ఖులుగా నిరూపించబడతారు. చాణక్యుడు చెప్పాడు, శత్రువు ఎప్పుడూ దూరంగా ఉండడు, మీ ముందు లేదా మీ లోపల ఉంటాడు. లోపలి శత్రువు ఎక్కువ ప్రమాదకరుడు. లోభం, ఈగో, భయం, సోమరితనం వంటివి. లోపలి శత్రువుని జయించినవాడు బయటి ఏ శక్తికి భయపడడు. లోపల బలహీనుడైతే ప్రపంచంలో ప్రతి శక్తి అతన్ని పడగొడుతుంది. చాణక్యుడు కాలాన్ని అతి గొప్ప గురువుగా భావిస్తాడు, కాని దాని విలువ గొప్పది. సమయంలో నేర్చుకోనివారు తరువాత పశ్చాత్తాపపడతారు. కాలం ఎవరికోసం ఆగడు. ఈరోజు సోమరిగా ఉన్నవాడు రేపు బలవంతంగా కష్టపడతాడు. కాబట్టి జ్ఞానవంతుడు కాలాన్ని గౌరవిస్తాడు, ఎందుకంటే అది అతి విలువైన ఆస్తి. చాణక్యుడు చెప్పాడు, ఎక్కువ మాట్లాడేవాడు తన మాటల్లోనే చిక్కుకుంటాడు, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ సురక్షితంగా ఉంటాడు. మాటలు బాణాల్లా, ఒక్కసారి వదిలితే తిరిగి రావు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటమే జ్ఞానం. మౌనం తరచుగా 1000 మాటల కంటే శక్తివంతం. చాణక్యుడంటాడు, స్నేహం జాగ్రత్తగా చెయ్యాలి,
శత్రుత్వం అస్సలు రానివ్వకూడదు. కానీ శత్రుత్వం వచ్చినట్టయితే లైట్గా తీసుకోకూడదు. బలహీన శత్రువు కూడా సమయం వచ్చినప్పుడు గొప్ప హాని చేయవచ్చు. కాబట్టి ఎవర్నీ బలహీనుడని ఇగ్నోర్ చేయకండి. కాలం అందరికీ అవకాశమిస్తుంది. చాణక్యుడు గొప్పలు చేసేవాడి లోపల అంతా ఖాళీ అని భావిస్తాడు. నిజంగా బలవంతులు షో చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ గిన్నెలు ఎక్కువ శబ్దం చేస్తాయి. నిజమైన విజయం నిశ్శబ్దంగా ఉంటుంది. తమ విజయాలను చెప్పుకునేవారు త్వరగా పడిపోతారు. చాణక్యుడు విశ్వాసాన్ని చాలా ఆలోచించి ఇవ్వాలని చెప్పాడు. విరిగిన విశ్వాసం మళ్లీ కలిపిన గతంలా బలంగా ఉండదు. కాబట్టి అందరికీ మీ హృదయం కీ ఇవ్వకండి. అందర్నీ విశ్వసించేవారు తమకు తామే అన్యాయం చేసుకుంటారు. చాణక్యుని అతి కఠినమైన కానీ నిజమైన మాట, కష్టకాలంలో మనిషి నిజస్వరూపం బయటపడుతుంది. అంతా బాగున్నప్పుడు అందరూ మంచివారే, కానీ పరిస్థితులు దిగజారినప్పుడు నిజరంగులు కనిపిస్తాయి. కాబట్టి కష్టాలకు భయపడకండి, ఎందుకంటే అవి ప్రజల నిజ స్వభావాన్ని బయటపెడతాయి. చాణక్యుడు చెప్పాడు, తనను తాను గౌరవించని వాడిని ప్రపంచం కూడా గౌరవించదు. స్వాభిమానం లేకుండా జీవితం కేవలం రాజీల జీవితమవుతుంది. అతి వినయంగా ఉండేవాడు ఏదో ఒక రోజు ఏమీ మిగలకుండా పోతాడు. కాబట్టి వినయంగా ఉండండి, కానీ బలహీనులు కాకండి. చాణక్యుడు ప్రతి సహాయం త్యాగం మీద ఆధారపడి ఉండదు. కొన్నిసార్లు స్వార్థం ఉంటుందని భావిస్తాడు. కాబట్టి ప్రతి సహాయాన్ని దేవుడి బహుమతిగా భావించకండి. జ్ఞానవంతుడు సహాయం స్వీకరిస్తాడు, కానీ జాగ్రత్తగా ఉంటాడు. ఎవరి సహాయాన్నైనా అంధంగా స్వీకరిస్తే భవిష్యత్తులో ఖర్చు ఎక్కువవుతుంది. చాణక్యుడు చెప్పాడు, లక్ష్యాన్ని కోల్పోయినవాడు గుంపులో భాగమవుతాడు. గుంపుకు భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఒంటరిగా నడవడానికి ధైర్యం చూపిన వారిదే. సరైన మార్గం తరచుగా ఒంటరి మార్గమే. చాణక్యుని ఈ చేదు నిజమైన మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే జీవిత నిజమైన పాఠశాల. ఇవి అర్థం చేసుకునేవారు పడిపోరు, పరిస్థితులకు లొంగరు. చాణక్యుడు మనల్ని జ్ఞానవంతులను చేయాలని, భావోద్వేగులను కాదు. ఈ ప్రపంచంలో చేదు ఎంతైనా సత్యాన్ని అంగీకరించేవారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. చాణక్యుడు చెప్పాడు, ఇతరుల తప్పులకు నవ్వేవారు తమ వంతు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కాలం అందరినీ సమానం చేస్తుంది. ఈరోజు పైన ఉన్నవాడు రేపు క్రింద ఉండవచ్చు. కాబట్టి ఎవరి బలహీనతలను ఎగతాళి చేయడం తన సొంత మూలాలను నరికినట్టు. జ్ఞానవంతుడు విజయంలో వినయంగా, పరాజయంలో శాంతంగా ఉంటాడు. ఎందుకంటే వినయం విరగడం నుంచి కాపాడుతుంది. చాణక్యుని మరో చేదు సత్యం, అందరికీ సలహా ఇవ్వండి, కానీ మీ రహస్యాలు ఎవరికీ ఇవ్వకండి. సలహా తీసుకునేవాడికి తక్కువ హాని, రహస్యాలు చెప్పేవాడు స్వయంగా బలహీనపడతాడు. ప్రజలు మీ సలహాను మరచిపోవచ్చు, కానీ మీ రహస్యాలను ఆయుధంగా మార్చవచ్చు. కాబట్టి మీ భవిష్యత్తుని ప్రభావితం చేసే విషయాలను లోపలే ఉంచుకోండి. చాణక్యుడు సోమరితనం ప్రతిభకు అతి గొప్ప శత్రువని చెప్పాడు. ప్రపంచంలో చాలామంది ప్రతిభ లేక కాకుండా ఈరోజు పనిని రేపటికి వాయిదా వేస్తూ ఓడిపోతారు. సోమరితనం క్రమంగా స్వీయ విశ్వాసాన్ని కోరుకుంటుంది, మనల్ని లోపల ఖాళీ చేస్తుంది. కష్టపడితే ఫలితం రావచ్చు, కానీ సోమరితనం మనల్ని చంపేస్తుంది. చాణక్యుడు అందరూ మీలా ఆలోచించరని భావిస్తాడు. వస్తువులు కనిపించినట్టు ఉండవు, కాబట్టి మీ మంచితనాన్ని ప్రపంచ మంచితనంగా భావించకండి. అందరూ ఇవ్వగలిగిందే ఆశించండి. అతి ఆశలు ఎక్కువగా బాధిస్తాయి. భావోద్వేగాలకు కాదు, ప్రవర్తనకు విశ్వసించడమే జ్ఞానం. చాణక్యుడు గౌరవం డిమాండ్ చేయడం కాదు, సంపాదించడమని చెప్పాడు. తన విలువను రిపీట్గా చెప్పేవాడు తన విలువను తగ్గించుకుంటాడు. మాట్లాడకుండానే మీ ఉనికిని అనిపించినప్పుడే నిజమైన గౌరవం వస్తుంది. శాంతి, స్థిరత్వం, స్వీయ విశ్వాసం, ఈ మూడు మనల్ని గొప్పవారిని చేస్తాయి. గొడవ లేకుండా. చాణక్యుడు మరొకటి చెప్పాడు, స్వలాభం కోసం సూత్రాలు మార్చేవాడు ఎవరి నిజమైన స్నేహితుడు కాలేడు. అలాంటివారు కాలంతో రంగులు మారుస్తారు. ఈరోజు మీతో, రేపు మీకు వ్యతిరేకం. కాబట్టి ధనం, స్థానం వచ్చిపోతాయి, కానీ చరిత్ర పడిపోతే అంతా పోతుంది అని చరిత్రను మీ శక్తిగా చేసుకోండి. చాణక్యుని ప్రకారం భయం అతి గొప్ప బానిసత్వం. భయంతో బతికేవాడు కుళ్ళిపోడు, కేవలం భయంతో శ్వాస తీసుకుంటాడు. భయం ముందుకు వెళ్లే నిర్ణయాలు తీసుకోకుండా ఆపుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరైన అడుగులు వేయడం. చాణక్యుడు చెప్పాడు, ప్రతి యుద్ధం గెలవడం అవసరం లేదు, కానీ ప్రతి పరాజయం నుంచి నేర్చుకోవడం ముఖ్యం. ఓడినా నేర్చుకునేవాడు నిజంగా ఓడిపోడు, కానీ గెలిచిన అహంకారంలో పడేవాడు పతనం తథ్యం. జీవితంలో స్థిరంగా ఉండేవారు మాత్రమే స్థిరంగా ఉంటారు, నేర్చుకుంటూ. చాణక్యుడు ఇతరులపై వేలు చూపే ముందు తనను తాను పరీక్షించుకోమని నొక్కి చెప్పాడు.
తన తప్పులు చూడనివాడు ఇతరుల తప్పులను ఎదుర్కోలేడు. స్వీయ పరిశీలన మనల్ని బలవంతులను చేస్తుంది, ఈగోను చిదిమేస్తుంది. చాణక్యుడు నొక్కి చెప్పాడు, శాంతత బలహీనత కాదు. స్వీయ విశ్వాసం ఉన్నవారిలోనే శాంతత ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అరిచేవారు లోపల అస్థిరులు. శాంతుడు తక్కువ మాట్లాడతాడు, కాని మాట్లాడినప్పుడు మాటలకు విలువ ఉంటుంది. చాణక్యుడు చెప్పాడు, జీవితంలో అందరూ మీతో నడవరు. కొందరు మొదట్లోనే, కొందరు మధ్యలో వదిలేస్తారు, కొందరు చివర్లో జలసవుతారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే తప్పు మీది కాదు. ప్రతి సంబంధం శాశ్వతం కాదు, దాన్ని అంగీకరించడమే జ్ఞానం. చాణక్యుని చేదు మాటలు మనల్ని కఠినులను చేయడానికి కాదు, జాగ్రత్తగా ఉంచడానికి. వీటి ఉద్దేశం హృదయాన్ని కఠినం చేయడం కాదు, మనసును బలంగా చేయడం. సమయంలో ఈ సత్యాలను అర్థం చేసుకునేవాడు కృంగిపోడు, పరిస్థితులకు భయపడడు, తన మార్గాన్ని తెలుసుకొని నిశ్శబ్దంగా నడుస్తాడు. చాణక్యుడు చెప్పాడు, అందర్నీ సొంతవారిని భావించేవాడు మొదట మోసపోతాడు. చాణక్యుడు అతి భావోద్వేగం బుద్ధిని బలహీనపరుస్తుందని భావిస్తాడు. చాణక్యుడు మనిషి విలువ మాటలతో కాదు, ఇచ్చే సమయంతో నిర్ణయించబడుతుందని చెప్పాడు. చాణక్యుని ప్రకారం సమయాన్ని విలువ ఇవ్వని వారికి సమయం ఆనందం తెస్తుంది. చాణక్యుడు చెప్పాడు, ప్రతి చిరునవ్వు స్నేహ సంకేతం కాదు. చాణక్యుడు నిజమైన జ్ఞానం కష్టకాలంలో ఉపయోగకరమైనదని భావిస్తాడు. చాణక్యుడు తనను తాను మోసం చేసుకునేవాడు ప్రపంచానికి సత్యం చెప్పలేడని చెప్పాడు. చాణక్యుని ప్రకారం లోభం తక్కువ ఆనందమిచ్చి గొప్ప హాని చేస్తుంది. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించేవాడు తనను తాను కోల్పోతాడని చెప్పాడు. చాణక్యుడు బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, జ్ఞానవంతులు పట్టించుకోరని భావిస్తాడు. చాణక్యుడు అతి ఆశలు మనల్ని లోపల నుంచి విరుస్తాయని చెప్పాడు. చాణక్యుని ప్రకారం తన మాటకు కట్టుబడి లేనివాడిని ఎవరూ విశ్వసించరు. ఓడినా నేర్చుకునేవాడు నిజంగా ఓడిపోడు, కాని గెలిచినా అహంకారంలో పడేవాడు పతనం తథ్యం. జీవితంలో స్థిరంగా ఉండేవారు మాత్రమే నేర్చుకుంటూ స్థిరంగా ఉంటారు. చాణక్యుడు ఇతరులపై వేలు చూపే ముందు తనను తాను పరీక్షించుకోమని నొక్కి చెప్పాడు. తన తప్పులు చూడనివాడు ఇతరుల తప్పులపై ఎగిరిపోలేడు. స్వీయ పరిశీలన మనల్ని బలవంతులను చేస్తుంది, ఈగోను చిదిమేస్తుంది. ఫ్రెండ్స్, ఈ చాణక్యుడి మాటలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సూత్రాలను మీ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించండి, ప్రతీకారం కోసం కాదు. ఎందుకంటే గర్వం ఎవరిదైనా పతనానికి కారణమవుతుంది, మీదైనా సరే. చివరిగా, నిజమైన శక్తి గొడవలో లేదు, మౌనంలోనూ స్థిరత్వంలోనూ ఉంటుంది. అహంకారి శత్రువు మీ ముందు ఎక్కువ కాలం నిలబడలేడు, అతను తన గర్వంతోనే పడిపోతాడు. మీరు శాంతంగా బలవంతులుగా ముందుకు సాగండి, నిశ్శబ్దంగా విజయం సాధించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.